అమరావతి నిధుల వేటలో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. నవ్యాంధ్ర రాజధానికి రుణం అందించడానికి హడ్కో ముందుకొచ్చింది. ఈ నిధులతో ప్రభుత్వం ఏమేం పనులు చేయబోతోంది, ఆ రుణాన్ని తిరిగి ఎలా చెల్లిస్తుందో చూద్దాం. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆకాశమే హద్దుగా అమరావతి పరుగులు పెడుతుంది. వీలైనన్ని మార్గాల ద్వారా నిధులు సేకరించి వడివడిగా పనులు చేపట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు బ్యాంకులు, సంస్థల నుంచి రుణాలు తీసుకొస్తుంది. తాజాగా మరో సంస్థతో సిఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. హడ్కో నుంచి 11,000 కోట్ల రుణం అమరావతి రాజధానికి లభించబోతుంది. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈ మేరకు సిఆర్డీఏతో హడ్కో ఒప్పందం చేసుకుంది. దీంతో త్వరలోనే అమరావతికి 11,000 కోట్ల సాయం అందనుంది. ఈ నిధులను అమరావతిలో పలు కీలక పనులకు ఉపయోగించబోతోంది ఏపీ ప్రభుత్వం. అమరావతి రాజధాని నిర్మాణం కోసం హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు గతంలోనే ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఈ ఏడాది జనవరి 22న ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల మంజూరుకు హడ్కో అంగీకారం తెలిపింది. తాజాగా నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రాజధాని నిర్మాణాలకు 11,000 కోట్ల రుణాన్ని హడ్కో అందిస్తుంది. ఇప్పటికే ఆసియా అభివృద్ధి బ్యాంక్, ప్రపంచ బ్యాంకు కలిపి 15,000 కోట్ల మేర రుణాలిచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పుడు హడ్కో నిధుల రాకతో అమరావతి పనులు వేగం పుంజుకోనున్నాయి. అమరావతిని వేగంగా అభివృద్ధి చేసి తద్వారా సంపదను సృష్టించి రుణాల్ని తిరిగి చెల్లించడమే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలనే లక్ష్యంతో చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా గతంలో పలు సంస్థలకు కేటాయించిన భూముల విషయంలో ఇటీవలే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 30,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు కూడా పూర్తయ్యాయి. అమరావతి పనుల పునఃప్రారంభానికి నాందిగానే నిన్ననే శ్రీనివాస కళ్యాణం కూడా జరిగింది. 3 ఏళ్లలోనే అమరావతికి ఓ రూపం తీసుకొస్తామంటుంది చంద్రబాబు సర్కార్.